ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసం ఉంటుండగా ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో పోలీసులు రావడంపై ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి, ఏంటి అప్డేట్స్? రైట్ యమున, ప్రస్తుతం మనం మరి జనార్దన్ రెడ్డి అలాగే తక్కెలపల్లి రవీందర్ రావు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ వస్తున్నాం. ప్రస్తుతం ఉదయం నుండి కూడా పోలీసులు ఇక్కడ సర్చింగ్ నిర్వహిస్తున్నారు. డబ్బులు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. దీంతో భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఏరియాను కూడా మొత్తం కూడా వారు ఆధీనంలో తీసుకుని కూడా ఈ యొక్క ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో అటువంటి ఒక ఇల్లును కూడా ఇక్కడ వారు సోదాలు చేయడం జరిగింది. దాదాపు కూడా మొత్తం మీద టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అలాగే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా కొంచెం పోలీసుల మధ్య, అలాగే దీనికి సంబంధించి కూడా కార్యకర్తల మధ్య, అలాగే నాయకుల మధ్య కూడా తోపులాట జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఈ మధ్య చూసుకున్నట్టయితే దీనికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ యొక్క డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెట్టారు, డబ్బులు ఉన్నాయని చెప్పేసి విశ్వసనీయ సమాచారం వచ్చింది. అమెరికా మేము చెకింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి మాట. అలాగే దీనికి సంబంధించి కూడా మరి జనార్దన్ రెడ్డి ఉంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం వస్తున్నటువంటి పరిధిలో ఉంది. ఇక ఇది జూబ్లీ హిల్స్ పరిధిలోని కాదు. అయినప్పటికీ కూడా పోలీసులు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మా దగ్గర డబ్బు ఉందని చెప్పేసి కూడా ప్రలోభాలు పెడుతుంది. దీనికి సంబంధించి కూడా మాకు అప్డేట్స్ లేకుండా మా ఇంట్లోకి రానివ్వకుండా ఇలా మా పైన దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే దొంగతనంగా మాపై బురద చల్లే విధంగా కూడా దీనికి సంబంధించి కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ముందస్తుగా మాకు సమాచారం ఇవ్వలేదు, కానీ ప్రీ ప్లాన్డ్గానే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతోనే నమ్మకంతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు కూడా అనిపించింది కాబట్టి మా మీద ఏదో ఒక విష ప్రచారం చేయాలని చెప్పేసి ఇది ఉద్దేశంతో కూడా దీన్ని ఇలాంటి స్టంట్ చేస్తున్నారని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి అంటున్నారు. అలాగే దీనికి సంబంధించిన తక్కెలపల్లి రవీందర్ రావు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎలాంటి ముందస్తు సమాచారం కూడా తాను ఇంట్లోకి రానివ్వకుండా కూడా మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేవు, దీనికి సంబంధించినటువంటి ఏదైనా సర్చింగ్ ఆర్డర్స్ ఉన్నాయా అని చెప్పేసి చూపించమంటే కూడా వాళ్ళు చూపించడం లేదని చెప్పేసి కూడా వారు అంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వారి మాట్లాడి ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ కమిషన్ మీద మీరు మాట్లాడండి. ఇప్పుడు వచ్చిన అధికారికి ఎవరన్నా రిటర్న్ ఇచ్చారా? లేదు లేదు అని చెప్తున్నారు. అడుగుతున్నామండి. ఎవరైనా ఇచ్చిరా? ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్తున్నాం. దానికి ఎంత డిఫరెన్స్ ఉందా? రైట్, దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేదని చెప్పేసి అని చెప్పేస్తున్నాను. ఉదయం నుండి కూడా సోదాలు జరుగుతున్నాయి. మాకు లోపలికి రానివ్వడం లేదు, మా పైన కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా అక్కడిని నిలువరించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీడియా వాళ్ళకు మరి సంబంధించి పోలీస్ అధికారులకు కూడా దీనిపైన వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రస్తుతం మరి జనార్దన్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఉదయం నుండి కూడా సోదాలు ఎందుకు చేపడుతున్నారు? దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఏం లేదండి, టాపిక్ డైవర్షన్ చేయాలి. కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ నగర్లో ఉన్నటువంటి సిఎన్ రెడ్డి అని కార్పొరేటర్ ఇప్పుడు స్వచ్ఛందంగా బండ్ల మీద తెలిసి డబ్బులు పంచుతున్నాడు. ఏం చేయాలి? మేము అడ్డుకుంటామనే ఉద్దేశంతో ఉదయం 7 గంటలకు మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చి మా వాచ్మెన్తో బలవంతంగా తాళం తీపిచ్చారు. అందులోకి పోయారు పోలీసులు. గత 4 గంటలుగా పోలీసులు కానీ మమ్మల్ని లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మేమేమడుతున్నాం, మా ఇంట్లోకి మీరు చెక్ చేయండి, మీకు రైట్ ఉంది, కానీ మా పరిధిలో చెక్ చేయండి. దానికి సమాధానం లేదు. 3:30-4 గంటలు అవుతుంది, లోపలికి అలౌ చేస్తలేరు. మా ఇంట్లోకి వచ్చారు కదా, మీరేమైనా డబ్బులు తీసుకొచ్చి పెట్టారేమో మరి మాకెట్లా తెలియదు. మీ వీడియో తీస్తున్నారు కదా, మీరు ఒక మీడియాకి సంబంధించినటువంటి కెమెరా మీరు అలౌ చేయండి. మీ పోలీసు వాళ్ళు ఉండండి, ఎలక్షన్ కమిషన్ అధికారులు, నేను ఇంటి ఓనర్గా నేను ఉంటా, మీరు ఇల్లు చెక్ చేయండి అని చెప్పిన. దానికి పర్మిషన్ 4 గంటలకు హైడ్రామా చేసి దీనికి ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు, ఆఫీసర్ చెప్తున్నాడు మీ దగ్గర ₹1 దొరకలేదని ఆయన చెప్తున్నాడు. మరి దొరకలేదని పోలీసులు ఎందుకు పోతలేరండి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు మీ దగ్గర ₹1 దొరకలేదు, మేము ఇల్లంతా చెక్ చేసినాము, దొరకలేదు అన్నాడు. మరి దొరకకుండా కానీ వీళ్ళు ఎందుకు 4 గంటల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? లేనండి, నాకు ఇంటికి లేదు, బయట ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి వచ్చే వరకు వచ్చి నేను 3 గంటల నుంచి ట్రై చేస్తున్నా, పర్మిషన్ ఇస్తలేదు. ఇంకోటి నేనేమంటున్నా, జూబ్లీహిల్స్కి సంబంధించిన ఇండ్లన్నీ, కాంగ్రెస్ స్థానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లన్నీ, మంత్రుల ఇండ్లన్నీ జూబ్లీహిల్స్లో ఉన్నాయి. మరి మేము కంప్లైంట్ ఇస్తాం పోమనండి ఓవరాల్గా. అక్కడ ఓరు, ఎందుకంటే వీళ్ళకి తడుస్తుంది అంతేనా? ఇది కరెక్టా? ఇది తడుస్తుంది వీళ్ళకు. మేము ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకుండా ఓవరాల్ మేము అడుగుతున్నాం, ఆఫీసర్ని అడుగుతున్నాం, మాకు ఓవరాల్ కంప్లైంట్ ఉంది అండి. ఓవరాల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జ్యుడిషియల్లో ఉంటే రావచ్చు, నువ్వు జ్యుడిషియల్లో లేకుండా
బయటికి వచ్చి జ్యుడిషియల్ బయటికి వచ్చి ఓవరాల్ కంప్లైంట్ ఇది చెక్ అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా ఈ లెక్క. మీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేదంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు ఈరోజు వాళ్ళు. ఇవి దొరికినాయి ఇగో ఇగో ఇక్కడే పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు. ఇవి దొరికినాయి ఇవి దొరికినాయి ఇవి దొరికినాయి ఇవి దొరికినాయి. మీరు ఇలాంటి స్టంట్ ఎన్నికల స్టంట్ భాగంగానే జరుగుతుంది అనుకోవచ్చా? ఎన్నికల స్టంట్ లో భాగంగానే జరిగింది అనుకోవచ్చా? నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను మీడియా నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేయాలి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది వెన్నతో పెట్టిన విద్య. కావాలని అండర్వేర్ దొరికినాయి, అండర్వేర్ తీసుకో ఇస్తాం వాళ్ళకు. ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇస్తాం, అండర్వేర్ ఒకటి ఇస్తాం, అయిపోతుంది. అది కాదా సమస్య? నేనేమంటున్నా, వాళ్ళు డబ్బులు పంచడానికి వాళ్ళ డబ్బులు పంచడానికి ఇక్కడ సిఎన్ రెడ్డి అనే కార్పొరేటరు ఇప్పుడు నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళు బైకుల మీద డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారానికి పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రహమత్ నగర్ డివిజన్లో ఏది భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది వాళ్ళకి డ్యూటీ ఎక్కడ వేసినారు? రహమత్ నగర్ వేసారు. వాళ్ళు వచ్చింది దగ్గర కూకట్పల్లి డివిజన్లో వచ్చి వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు. మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోచేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామంటే మా ఇంట్లో మీ పని లేదు, సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోచేస్తున్నారు. సంబంధించి కూడా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నా, వాళ్ళు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి డ్రామా. 24 నెలలుగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఏందండి? డైవర్షనే కదండి. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని దిల్లదీయకుండా. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. ఇలా కావాలి ఓడిపోతామని ఒక ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నాడు? మేము ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బై ఎలక్షన్లు వస్తే మేము కనీసం ప్రచారానికి పోయేవాడు కాదు మా ముఖ్యమంత్రి. ఎందుకంటే మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కావాలని బెదిరించి ఇలా జూబ్లీహిల్స్లో అభ్యర్థి గురించి తెలుసు మీకు, రౌడీజం. పొద్దున్న లేస్తే తలుచుకుంటే 5 నిమిషాలు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇదా మాట్లాడిన మాట? ఇదా భాష? ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రౌడీజం చూడడానికా? బంగారు తెలంగాణ కొట్లాడినాం మేము, కానీ ఈ రౌడీజం చూస్తాం అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా రౌడీజం చేస్తాం అనుకోలే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ గెలుస్తుంటే కానీ చట్టబద్ధంగా మీరు వివరించండి, మీ ఊందాతనాన్ని కాపాడుకోండి. ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవాళ ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా కావాలనే ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మా మీద అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా కావాలని ఎన్నికల స్టంట్లో భాగంగానే మా మీద ఈ యొక్క నిందలు మోపుతున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా అలాగే ఎక్కడైతే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయో అక్కడ తెలంగాణ రాజ్యంలో వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి దీనిపైన సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి అంటూ ఉన్నారు. ఉదయం నుండి కూడా పోలీసులు తమని లోపలికి రానివ్వట్లేదు, కేవలం వారికి బట్టలు మాత్రమే దొరికాయి, ఇంకా ఏమీ దొరకలేదు. అయినప్పటికీ కూడా సర్చ్ వారెంట్ లేకుండా కూడా దీనికి సంబంధించి కూడా భారీ పోలీస్ బందోబస్తుతో, దాదాపుగా కేంద్ర బలగాలతో సంబంధించి కూడా ఆ పోలీస్ బందోబస్తు దాదాపు 200 మంది పోలీస్ బందోబస్తు వచ్చి వారితో పాటు ఈ యొక్క ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వకుండా ఉదయం నుండి కూడా నన్ను దిగ్బంధనం చేశారని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమన్నా? థ్యాంక్ యూ సాయి.